హలో ఫ్రెండ్స్, మన ఛానల్లో పల్లెటూరు జీవన విధానాలు అనే ప్లేలిస్ట్లో ఎపిసోడ్ 1 వచ్చేసి అనప తోట పంట ఎలా సాగు చేయాలి, మెలకువలు ఏంటి, ఏ విధంగా వీటిని అధిక లాభాలు వచ్చే విధంగా సాగు చేసుకోవాలి మనము రైతు మాటల్లోనే తెలుసుకుందాము. కాదన్నా, ఫస్ట్ ఏ విధంగా స్టార్ట్ చేయాలన్నా ఈ పంట? ఈ పంటను వచ్చేసి బాగా టిల్లర్ మనం సేద్యాలు చేసుకున్న తర్వాత గొర్రెల మంద అవి తోలుకొని జీవాలు గొర్రెల మంద అది ఇది అంతా తోలుకొని మనం లావులు పెట్టుకునే కొద్దీ చెట్టు బలంగా వచ్చాదన్నమాట. ఫస్ట్ సేద్యాలు చేయాలా, మామూలుగా టిల్లరు సేద్యం గడ్డి లేకుండా బాగా సేద్యం చేసుకోవాలా. సేద్యం చేసిన తర్వాత ఆగస్టు నెల కానీ మే నెల జూన్ నెల కానీ జూలై నెలలో ఇత్తనాలు తెచ్చుకొని మొలకేసుకోవాలా. ఫస్ట్లోనే దుక్కిలోనే లావు వేసుకుంటూ రావాలన్నమాట. దుక్కిలోనే మనం ముందు మడకసాలు వేసుకుంటూ ఇత్తనం నాటేటప్పుడు మడకసాలు వచ్చేసి ఒకసారిలో ఇత్తనం వేస్తాం, ఒకసారిలో ఒత్తుసాలు అనేవి వచ్చే దాంట్లో లావు వేసుకోవాలా. పాసిపెట్టు కానీ ఏదైనా కానీ గోదావరి కానీ డిఏపి కానీ ఏదైనా వేసుకుంటూ రావాలన్నమాట. అది వేసుకున్న తర్వాత మనం వర్షాలు రాకపోతే మొలిచిన తర్వాత నీళ్ళు వేసుకోవాలా, నీళ్లు పారబెట్టుకోవాలా. నీళ్ళు పారబెట్టుకుంటే అదేం చేస్తుందంటే లావు అనేది పడుతుంది దానికి. మొలిచిన తర్వాత వారానికి బాగా మొలుస్తాయి. 10 రోజులకు 10 రోజులకు మొలిచిన తర్వాత దానికి కొంచెం ఏదైనా మిడత కానీ ఏదైనా కానీ అట్లా కొట్టకోకుండా తెగులు రాకోకుండా ఏదైనా బంక తెగులు అవన్నీ రాకోకుండా వచ్చేసి ఒక రోగర్ కానీ ఏదో కిరణాల పాస్ కానీ అట్లాంటివి ఏమైనా అట్లాంటివి ఆడిచ్చే అవి అందుబాటు కాకుండా పోతాయి అన్నమాట రోగాలు. స్ప్రే చేసుకోవాలి. మళ్ళీ తర్వాత చెట్టు సుమారుగా అయిన తర్వాత పురుగు వచ్చింది, బక్కలు తినే పురుగు, ఆకు తినే పురుగు. ఆ పురుగుకి వచ్చేసి ఇంకొంత ఎక్కువ మందు రేటు పెట్టి ఎక్కువ రేటు పెట్టి మందు తీసుకొచ్చి పురుగును పిచికారి చేయాలి. మళ్ళా నెలన్నర తర్వాత మళ్ళా ఒక రకంగా పురుగు ఆడుతుంటే ఆడేయాలి, పిచికారి చేయాలి మందు తెచ్చి. 2 నెలల తర్వాత కొంచెం మగ్గకు వచ్చేది అన్నమాట అనప చెట్టు వచ్చేది అనమాట, పెరుగుతూ వచ్చేది. 2 నెలలు దాటి 2 నెలల 10 రోజుల తర్వాత మగ్గకు వచ్చేది. ఇది మగ్గకు వచ్చిన తర్వాత మనం పిచికారి చేసుకోవాలి, మందు కొట్టుకోవాలన్నమాట. దీనికి వచ్చేది పురుగు ఒక పచ్చ పురుగు కానీ బిల్ల పురుగు కానీ అట్లాంటివి ఇది బంక కానీ అంటే పేను మాదిరి అవి వచ్చాయన్నమాట దానికి. ఫస్ట్ అవన్నీ వాడించుకుంటూ కొట్టుకుంటూ వచ్చినామంటే మామూలుగా పూత బలంగా వచ్చినప్పుడు ఒక లూయిసిన్ అని మందు కల్పించాడనమాట. పూత పుల్లుగా వచ్చినప్పుడు ఆ లూయిసిన్ పురుగు మందు నగాటని బిల్ల పురుగుకి ఇచ్చాడనమాట. ఆ బిల్ల పురుగు అన్నీ వచ్చేసి కొట్టి కలిపి కొట్టామంటే కాయ అనేది నిలబడుతుంది, పిందెను ఈ పురుగు ఆడికుండా చేస్తుంది అనమాట. ఖచ్చితంగా 2 నెలలు 2 నెలన్నర ఖచ్చితంగా వస్తుంది. 2 నెలన్నర గ్యారెంటీ వస్తుంది. 2 నెలన్నరకు అప్పుడు మనం కాపు నిలబెట్టుకునేకి 3 నెలలు కాయలు అప్పుడు పూత నిలబడితే 3 నెలల తర్వాత మనకు కాయ నిలబడుతుంది పిందె. ఆ పిందె నిలబడిన తర్వాత ఇంకా 9 రోజులు 10 రోజులకు ఒకరోజు కోత పెట్టుకోవాలన్నమాట. ఫస్ట్ కొంచెం వెళ్తాయి. మళ్ళా మనం దానికి లావు మందులు కొట్టేదాన్ని బట్టి మనం ఎకరాకు వచ్చేసి 10 డమ్ములు మందు కొట్టాల. 10 డమ్ములు మందు కొట్టాలన్నమాట. ఎకరాకు వచ్చేసి 10 డమ్ములు. చిన్న డమ్ము అయితే 10 డమ్ములు, పెద్ద డమ్ము అయితే 10 డమ్ములైనా ఒక రవ్వ అటు ఇటు కొట్టుకోవచ్చు అనమాట. 3 నెలలకు వచ్చేసి పంట వచ్చేదా. 3 నెలల తర్వాత పంట వచ్చే మనం కాయలను ఎంతమంది కాయలు కోస్తారు, ఎన్ని మూటలు అవుతాయి, ఎన్ని బస్తాలు అవుతాయి అనేది మనం మనుషులు చూసుకొని ఎకరాకు వచ్చేసి 10 నుంచి 15 వరకు తెగుతాయి బాగా పంట వచ్చే కోతకు వచ్చేసి. రేటు ఆడ సేల్ను బట్టి
ఉంటుంది, మారుతుంటుంది. 300, 320, 340, 60 కూడా వినాయి ఇప్పుడు ఈ సంవత్సరం. 10 కేజీలు వచ్చేసి 360, 340 గుడికి వచ్చి పోయినాయి అన్నమాట. ఇంకా ఇప్పుడు వచ్చేసి 300, 280 పోతున్నాయి అన్నమాట. ఇప్పుడు వచ్చేసి ట్రాన్స్పోర్ట్ అంతా మీదే, ట్రాన్స్పోర్ట్ అంతా మాదే. ఈ నుంచి అనపకాయలు పీక్కోవాలా, ఈ నుంచి కాయలు వేసుకోవాలా, మూటలు వేసుకోవాలా, ఈ నుంచి ఆటో తీసుకోవాలా, పోవాలా, మనం ఆడ వేయాలా, వాళ్ళకు మార్కెట్లో చేర్చి అమ్మాళ్ళకు ఖర్చులు గురించి మన మీదనే వేస్తారు. అమ్మాళ్ళ ఖర్చు అన్నీ మొత్తం వాళ్ళ కమిషను, నూటికి వచ్చేసి 10 రూపాయలు కమిషన్ తీసుకుంటారు. ఇంకా మనకు 110 రూపాయలు కమిషన్ తీసుకొని ఎంత రేటు పోతే అంత రేటుకు వాళ్ళ అమ్మాలి ఖర్చు, మూటల ఖర్చు, మనం అమ్మాలి వాళ్ళ కమిషన్ అన్నీ పోను, మనకు ఆటో ఖర్చు అన్నీ పోను, మనకు రాబోయే దిగుబడి మన చేతికి డబ్బులు పట్టేసి ఇస్తారు. పట్టి మొత్తం ఇంత అయిందని మనం 10 మూటలు అయినాయి అనుకో, 800 కేజీలు వచ్చాయి, 80 కేజీలు మూట వచ్చేది. 80 కేజీలు 800 మూటలు 800 కేజీలు వచ్చాయనుకో, కేజీకి మనం 300 అందుకు పోయినాయనుకో, మనం ఆ లెక్కసార ప్రకారం వాళ్ళ అమ్మాలి ఖర్చులు, గేటు అందుకు తీసుకుంటారు అన్నమాట. ఆ గేటు అవన్నీ పోను, మనకు డబ్బులు మిగతాది పట్టీలో వేసి ఖర్చు పోను, మిగతాది వేసి ఇచ్చారన్నమాట. ఒకసారి ఫస్ట్ కోతకు వచ్చిన తర్వాత మళ్ళీ ఎన్ని రోజులకు వస్తుంది? 10 రోజులకు ఒకసారి కోత వస్తుంది అనమాట కంటిన్యూగా. ఈసారి ఏదంటే వర్షాలు ఎక్కువ అయ్యి తెగులు ఎక్కువ రావడము. 10 రోజులకు ఒకసారి అంటే అట్లా ఎన్ని నెలలు వస్తుంటుంది? ఇంకా ఇప్పుడు మనం జూన్లో వేసుకున్నామంటే సెప్టెంబర్కు కాపొచ్చాది. సెప్టెంబర్ నుంచి మార్చి వరకు ఎండలు ముదిరేంత వరకు శివరాత్రి వరకు వెళుతాయి అన్నమాట. 10 రోజులకు ఒకసారి కోత. 10 రోజులకైతే బాగా కాయలు నీట్గా ముదురుతాయి. 10 రోజులకు ఒకసారి కోత వస్తుంది అనమాట. వచ్చేసి 15 మంది, 14 మంది, 13 మంది ఎకరాకు వచ్చేసి కాయలను బట్టి మనం పిలుచుకుంటాం అన్నమాట. కాయలు కోత కోసేకి మనుషులను పిలుచుకొని కోత కోసుకోవాలి. ఇంకా మార్చి కల్లా అయిపోతాయి అన్నమాట. ఎండలు ఎప్పుడు వచ్చినాయనుకో అప్పుడు కాయ పిందే కరుచుకోదు అనమాట. ఎండకు ఇంకా ఫుల్ ఎండకు ఇంకా ఆడికి బంద్ చేసుకోవాలి. ఇంకా మనం ఇంకా కాయలు క్లోజ్ అయిపోతుంది. ఉగాది అంటే మార్చి వచ్చే అయిపోయాయి. ఇంకా మార్చి లాస్ట్కు ఇంకా ఏ సంవత్సరమైనా జూన్ స్టార్ట్ చేయాలా, జూన్లో స్టార్ట్ చేయాలా, మార్చికి అయిపోవాలా. జూన్లో ఇత్తనం వేసుకుంటే సెప్టెంబర్కు కాయలు కాపు వస్తుంది. సెప్టెంబర్ నుంచి మనకు 10 రోజులు ఒకసారి కోత వస్తుంది. 10 రోజులకు ఒకసారి కోత వస్తుంది. దానికి లావులు, లప్పలు, మందులు కొట్టుకుంటున్నాను అన్నమాట. చెట్లు మగ్గినప్పుడు నీళ్ళు వేసుకుంటున్నాం. వారానికి ఒకనాడు తడి వేసుకోవాలి. 10 రోజులకు తడికి నీళ్ళు వేసుకొని కోత కోసుకుంటే బాగా నీట్గా కాయ వచ్చేది, పూత వచ్చేది, పిండి వచ్చేది అనమాట. మందులు వాడించుకుంటున్నా అలా అన్నీ కలిపి బిల్ల పురుగు, ఇగురుకు, పూతకు, పిందెకు పిందె ఖర్చుకునేకి ఇట్లా 5-6 రకాలు ఇచ్చారన్నమాట. దీనికి 5-6 రకాలు కలిపి బెచ్చే డమ్ముకు వచ్చేసి 200 నుంచి 250 లోపల నడుస్తుంది అనమాట. డమ్ముకు చెట్టు బలంగా వచ్చేదన్నమాట. బలంగా వచ్చేదాన్ని బట్టి 1 కొమ్మ 2 కొమ్మలు కాసేది, 4 కొమ్మలు కాసేదానికి తేడా వచ్చేదన్నమాట. అది అందుకు మనకు దిగుబడి ఎక్కువ అవుతుంది అనమాట. మనం ఎరువు అందు తోలుకునే అనుకో, మడకసార్లు అందు ఎరువు, పాసిపేటు, చెక్క కలిపి వేసామనుకో ఇంకా బలంగా వచ్చేది అనమాట తోట. అది చెట్టు 4 కొమ్మలు వచ్చేది 8 కొమ్మలు వచ్చేది. 8 కొమ్మలు కాపు వచ్చే కాపు రేటు దిగుబడి వచ్చేదానికి బట్టి ఎక్కువ ఉంటుంది అనమాట. అది ఈ అనప చెట్ల పరిస్థితి అన్నమాట. ఈ నష్టం అనుకుంటే ఘోరంగా నష్టం. ఇంతవరకు ఇంకా మనకు దిగుబడి అనేది రాలే. వర్షం వచ్చి నీళ్లు నిలబడి ఘోరంగా పరిస్థితి. దీని విషయం అయితే ఘోరంగా ఉన్నది. ఇంకా వర్షం పడి తీర్మానంగా చెట్లు నల్లకట్టే పడిపోయి తీర్మానంగా వెళ్ళిపోయింది. ఇంకా మళ్ళీ లావు వేసి మందులు కొట్టిన తర్వాత ఇప్పుడు మనకు మళ్ళీ రొంత ఎగురు వచ్చింది అనమాట. ఇది వర్షాలు పడకుండా చలి వచ్చినామంటే చెట్టు అంత దిగుబడి వచ్చా చూడి. దీనికి ఎక్కువ చలి ఉండాలి. అనప చెట్లకు వచ్చేసి దిగుబడి రావాలంటే కొంచెం చలి ఎక్కువ ఉండాలా. అప్పుడు కార్తీక నుంచి చలి ఉంటుంది అన్నమాట. శివరాత్రి వరకు చలి ఉంటుంది కాబట్టి అనప చెట్లకు దిగుబడి బాగుంటుంది. ఏ తెగులు ఎక్కువ ఎంటర్ కాదనమాట. చలికి పురుగు కూడా తగ్గుతుంది అనమాట. ఎండకు వచ్చే పూత నిలబడదు, రాలిపోతుంది. ఎండ రాలిపోకుండా మందులు ఎక్కువ వాడితే పిందె కరుచుకుంటుంది. అదే చలికి అయితే సింపుల్ మందులు కొట్టుకోవచ్చు అన్నమాట. చలికి అయితే అది దీని చరిత్ర. ఇక్కడ లాభాల గురించి మాట్లాడే ఒక వీడియో క్లిప్ మిస్ అయింది, అందుకే నేను నా ఓన్ వాయిస్లో చెప్తున్నానండి.
యాక్చువల్గా ఏంటంటే విత్తనం వేసినప్పటి నుంచి 2.5 నెలల వరకు ఎకరాకి 15 నుంచి 20 వేలు ఖర్చు వస్తుంది. తర్వాత పంట కోయడం స్టార్ట్ అవుతుంది కదా, అది మార్కెట్ చేసి దాని రొటేషన్తోనే అంత పోను పంట ఎండింగ్ వరకు లాస్ట్ వరకు మనకి ఎకరా మీద 1,00,000 to 1,50,000 లాభం వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మీరు చేసే సబ్స్క్రైబ్, లైక్ అండ్ కామెంట్ చాలా వాల్యుబుల్ అండి. సో వన్స్ అగైన్ ఐఎమ్ టెలింగ్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో.